హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. పోరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడైతే ఉసిరికాయల సీజన్ వచ్చేసింది కదండి. మనం ఉసిరికాయలతో ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు. అందులో భాగంగానే నేను ఈరోజు ఇన్స్టెంట్ పికిల్ అయితే చేసి చూపిస్తున్నానండి. స్టార్టింగ్లో అయితే ఎప్పుడు నేను అంతే ఇన్స్టెంట్గా ఏదైనా ఒక పికిల్ చేసేస్తాను. ఉసిరికాయల సీజన్ రాగానే అది కొద్ది రోజులు తినేస్తే కానీ మనసుకి హాయిగా అనిపించదు. నేను ఇక్కడ ఉసిరికాయల్లో నుంచి ఒక 1/2 kg తీసుకుంటున్నాను అనమాట. మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి చూసే తీసుకొచ్చాను. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాటిల్లో దానిలో నుంచి నేను ఒక 1/2 kg తీసుకున్నాను. వీటిని ముందు శుభ్రంగా వాష్ చేసి పొడి క్లాత్తో తుడిచి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు చాక్ తీసుకొని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఈ కాయలన్నీ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఈ పచ్చడి కోసం. ఈ పచ్చడి 1 month నిల్వ ఉంటుందండి. దీనికోసం నేను ముక్కలన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను రెడీగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నేను 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ రెసిపీకి ఆయిల్ కూడా ఏమి ఎక్కువ పట్టదండి. మనం చక్కగా 1 month ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ మంత్ ఎండింగ్లో మళ్ళీ మనం నిలవ పచ్చడి పట్టుకుంటాం కదా, అప్పటి వరకు. ఇప్పుడు ఆయిల్ అంతా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి టర్న్ చేసుకొని మినప్పప్పు 1 స్పూన్ వేసుకుంటున్నాను. మినప గుళ్ళండి ఇవి. అలాగే పచ్చిశనగపప్పు కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాను. వీటిని దోరగా వేయించుకోవాలి. చక్కగా కలర్ మారే వరకు కూడా వేయించుకోవాలన్నమాట. మంచి ఫ్లేవర్ ఉంటుంది, పచ్చడి బాగుంటుంది. కాస్త వేగిన తర్వాత దీనిలోకి నేను ఈ 1/2 kg ఉసిరికాయలకి సరిపడా కారం ఎంత కావాలో అంత ఎండుమిర్చి వేసానండి. 10 నుంచి 12 ఎండుమిర్చి వేసుకోవచ్చు. ఘాటు ఎక్కువ తినేవారు ఒక 15 వరకు వేసుకోవచ్చు. ఈ ఎండుమిరపకాయలు కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే చూడండి అన్నీ ఈవెన్గా వేగిపోయాయి కదా, ఎండుమిర్చి వేగిపోయాయి, పప్పులు కూడా కలర్ గోల్డెన్ బ్రౌన్కి మారింది కదా. ఈ స్టేజ్లో ఒక ప్లేట్లోకి ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మనం వేసిన 1 స్పూన్ ఆయిల్లో నుంచి దాదాపుగా 1/2 స్పూన్ ఆయిల్ మిగిలిపోయింది కదండి. దీనిలోనే మరొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఉసిరికాయ ముక్కలన్నీ కూడా వేయించుకోవటం కోసం ఈ ఆయిల్ వేసామన్నమాట. ఇప్పుడు ఉసిరి ముక్కలు ఈ ఆయిల్లో వేసుకొని ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని దగ్గరే ఉండి కలుపుతూ వేయించుకోవాలండి. దాదాపుగా ఒక 10 నిమిషాలు పడుతుంది ఇవన్నీ వేగడానికి. చక్కగా ముక్క మెత్తబట్టడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి. ఇలా కలుపుకుంటూనే వేయించుకోవాలి. ఇప్పుడు కాస్త ఈ ముక్కల కలర్ చేంజ్ అవుతున్నాయి అన్న టైంలో ఇంకా ఫాస్ట్గా కుక్ అవ్వడం కోసం మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం, పసుపు యాడ్ చేసుకుందాం. ఇలా కలర్ చేంజ్ అయింది కదా, 1 నిమిషం పాటు వేయించిన తర్వాత ఇలా కలర్ మారుతుంది, మెల్లగా ఉడుకు పట్టడం మొదలవుతుంది. ఆ స్టేజ్లో పసుపు అలాగే కాస్త అండి 1/2 స్పూనే ఉప్పు వేసుకోవాలి. మనం లాస్ట్న పచ్చళ్ళలో వేసుకుందాం. ఈ ముక్కలు ఉడకటం కోసం నేను వేసాను అనమాట. ఇప్పుడు మళ్ళీ కలుపుకుంటూ ఒక 5-6 నిమిషాల పాటు దాదాపుగా కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఒక 7-8 నిమిషాల తర్వాత ఇలా గరిటెతో నొక్కితే ముక్క చూడండి చక్కగా దిగిపోతుంది. అంటే చక్కగా కుక్ అయిపోయినాయి ఉసిరికాయ ముక్కలు. చూసారా, చాలా ఈజీగా గరిటె దిగిపోతుంది కాబట్టి ఇంకా కుక్ అయిపోయాయి. వీటిని పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన ఎండుమిర్చి, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ కూడా మిక్సర్ జార్లో వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు అంతా ఇప్పుడే వేసుకోవాలి. ఈ ఉసిరి ముక్కలంతటికి మనం ఇందాక ఒక 1/2 స్పూన్ వేసాం కదా, ఇప్పుడైతే నేను ఒక 2 స్పూన్స్ వరకు అవుతుంది వేసాను. కావాలంటే లాస్ట్ మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు మెత్తగా పౌడర్ పడదాం. ఇప్పుడు చూడండి పౌడర్ అయితే మెత్తగా అయిపోయింది కదా. దీనిలోకి 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు. చిన్నవి కాబట్టి నేను 15 వేసాను. ఇప్పుడు పల్స్ తిప్పితే చక్కగా కలిసిపోతాయి ఈ వెల్లుల్లి. పల్స్ తిప్పిన తర్వాత అసలు మూత తీయగానే చాలా మంచి స్మెల్ అయితే వచ్చిందండి. మినప్పప్పు ఇవన్నీ వేసాం కదా. ఇప్పుడు ఈ పౌడర్లో మనం ముక్కలు వేయించి పెట్టుకున్న ఉసిరి ముక్కలు వేసేసుకొని పచ్చడి ప్రిపేర్ చేసేసుకోవడమే. చక్కగా కుక్ అయిపోయి పూర్తిగా చల్లారిన ఈ ఉసిరికాయ ముక్కల్ని ఇందులో వేసేసి మెల్లగా 2-3 సార్లు పల్స్ తిప్పుకొని తర్వాత మెత్తగా పట్టేసుకోవాలి. ఇక్కడైతే చూడండి నేను చూపిస్తున్న విధంగా ఒక 2-3 సార్లు అయితే పల్స్ తిప్పుకోవాలి. ఆ తర్వాత 1లో పెట్టి తర్వాత 2లో పెడితే పచ్చడి చక్కగా రెడీ అవుతుంది. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం 1 స్పూన్ కూడా వాటర్ యాడ్ చేయకూడదు.
మీరు కనుక వాటర్ యాడ్ చేయకుండా ఈ పచ్చడి చేసుకుంటే 1 మంత్ పైనే ఉంటుందండి. నేనైతే ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు, ఇలా పట్టేసాను చూడండి. చక్కగా ఉంది పచ్చడి. ఇప్పుడు దీనికి మంచి తాలింపు అయితే వేసేసుకుందాం. మనం ఇందాక ఉసిరికాయ ముక్కలు వేయించిన ప్యాన్లోనే మరొక స్పూన్ ఆయిల్ వేసాను. 1-2 స్పూన్ల ఆయిల్ వేసుకోవచ్చండి తాలింపుకి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఎండుమిర్చి, ఒక 5-6 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే నేను ఇక్కడ మినపప్పు కూడా 1 స్పూన్ వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర వేసుకోవచ్చండి. ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. అలాగే కరివేపాకు కూడా ఒక 2-3 రెబ్బల వరకు కరివేపాకు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ వేగిన తర్వాత కరివేపాకు కూడా ఒక 2-3 రెబ్బలు వేసుకోండి. పచ్చడి చాలా గుమగుమలాడుతూ మనల్ని టెంప్ట్ చేస్తుంది అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మా పాపకైతే చిన్నప్పుడు ఉసిరికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి ఇలా చేసిన పచ్చళ్ళు మా అమ్మ పంపిస్తే నేను పెడుతూ ఉండేదాన్నండి. ఈ ఉసిరికాయ పచ్చడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి పెట్టండి, ఎంత ఇష్టంగా తింటారో. 1 ఇయర్ దాటిన పిల్లలు. చాలా మంచిది కూడా అండి హెల్త్కి. మా పాపకైతే నేను అలాగే పెట్టేదాన్ని. మా అమ్మగారు పంపించిన ఈ పచ్చడితోనే పెట్టేదాన్ని. అలాగే చింతకాయ పచ్చడి ఇలాంటి వాటితో పిల్లలు ఇష్టంగా తింటారు కదా. ఇప్పుడైతే కరివేపాకు వేసిన తర్వాత తాలింపు చక్కగా పూర్తిగా వేగిపోయిందండి. దీనిలోకి మనం ఇప్పుడు పచ్చడి వేసేసుకుందాం. ఈ పచ్చడి అంతా ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చిన్న జాడీలో కానీ గ్లాస్ జార్లో కానీ పెట్టుకున్నారనుకోండి, మీరు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు, బయటే ఉంచుకోవచ్చు. రెగ్యులర్గా తినచ్చండి. ఎంత బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ పచ్చడి అయిపోతున్న టైంలో మనం నిలవ పచ్చడి పట్టుకుంటాం కదా, అప్పటి వరకు అయితే ఇలా ఇన్స్టెంట్గా ఈ పికిల్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూడండి మరి చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఫ్లేమ్ ఆఫ్ చేసేసాను. ఇంకా ఆ వేడికే చక్కగా ఈ తాలింపు అంతా కలిసిపోతుంది అనమాట. పచ్చడి మనం వేయంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేస్తున్నాను. నాకైతే ఉప్పు సరిపోలేదండి, అందుకని మరొక స్పూన్ ఉప్పు వేస్తున్నాను. అంటే టోటల్గా నాకైతే 3 స్పూన్ల ఉప్పు పట్టింది. అందుకే లాస్ట్ని ఒకసారి చెక్ చేసుకొని కావాలనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత మరొకసారి బాగా ఈ సాల్ట్ అంతా కూడా ఈ పచ్చడికి పట్టేలాగా కలుపుకొని మీరు ఒక జాడీకి ఎత్తి పెట్టేసుకోవచ్చు. చూసారా మరి నా స్టైల్లో ఉసిరికాయ ఇన్స్టెంట్ పచ్చడి చాలా బాగుంటుందండి. రైస్లో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మొదటి ముద్దలో కాస్త వేడన్నంలో నెయ్యి వేసుకుని తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి. పుల్లగా ఒగరుగా చాలా బాగుంటుందండి. ఇందులో చింతపండు అలాంటివి నేను ఏం వేయలేదు, ఎందుకంటే అవి ఏమన్నా వేసామంటే ఈ ఉసిరికాయ టేస్ట్ని డామినేట్ చేస్తాయి అనమాట. కాబట్టి ఇలా ఒగరుగానే తినాలి. చూసారు కదండి మరి నా స్టైల్లో ఇన్స్టెంట్ ఉసిరికాయ పచ్చడి చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. నచ్చితే మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చి తీరుతుంది. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే పోరంకిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.